వస్తుందాలోనే యాక్సిడెంట్ భయ్యా. ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలక్షన్స్కి నాకు సెలెక్ట్ చెప్పే కదా భయ్యా, యూనివర్సిటీ సెలక్షన్స్ ఉన్నాయి అనేసి. ఇంటర్ కాలేజ్ గేట్ అది GMRIDలో పెడతారనేసి. ఇంకో 7:30 అవుతుంది. ఇంక నేను స్నానం అయింది. ఇంకా వ్యాస్ ఎత్తుకున్నా, నీ స్లీవ్స్, షూ, సింగ్లెట్, ఇంకా ఫుడ్ ఇంకా పట్టుకుంటా. ఇంకా వస్తుందాలోనే యాక్సిడెంట్ భయ్యా. అందరం కొత్త రోడ్ జంక్షన్ ఈరోజు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా అందరూ ఐతం కాలేజ్ అని. ఇంకో ఈ ఉన్నాడు పొట్టుగాడు, ఇటు గాయత్రి కాలేజ్. ఇటు భయ ఇప్పుడే GMRID వచ్చాము లోపలికి. భయ్యా ఏ మాటగా మాట, GMR కాలేజ్ స్పోర్ట్స్ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది. వెళ్ళిపోతుంది. ప్రవీణ్ కుమార్ గుణశేఖర్ రెడీగా ఉండాలి. ఫస్ట్ కాల్ నెక్స్ట్ గుణశేఖర్. Squad. Come on, Ra. ఐతం కాలేజ్ టక్కలి తన లాస్ట్ 172 కేజీలని తన మూడో ప్రయత్నం చేయడానికి వస్తున్నారు. స్క్వాడ్ కమాన్ రా. ఈజీ ఈజీ స్క్వాడ్ భయ్యా అక్కడ బెంచ్ వార్మప్ చేసా. బెంచ్ అయితే అసలు ఆర్చ్ పెట్టడానికి అసలు ఏమీ కుదరలేదు. అసలు పూర్తిగా జారిపోతుంది నా బ్యాక్.
Come on, Anji. ఓకే బి అంజి సంపత్ ఐతం టెక్కలేండి కాలేజీ నుండి వచ్చాడు అబ్బాయి. Come on, Anji, easy. లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్. Easy ra. ఐతం కాలేజీలో ఫస్ట్ ఈడని బెస్ట్ లిఫ్టర్ 210 kgs ఈడు సపోర్ట్ చేసాడు. చాలా చాలా కష్టపడ్డాడు బ్రో సరే భయ్ నాకు టోటల్ 477.5 వచ్చింది. అంటే నా స్క్వాట్లో 172.5 ఫెయిల్ అయిపోయా, పాస్ చేసా. భయ్ ఇప్పుడైతే బాయ్స్ హాస్టల్కి వెళ్తున్నాము తినడానికి. ఫుడ్ ఫ్రీ అని మాకు ఇప్పుడు మరి 50 రూపాయలు కట్టి ఫ్రీ అనట. అందరు స్వీట్లు పంచుతున్నారు. సెషన్ కమిటీ మెంబర్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ 10 o'clock నుంచి అప్ టు 3 o'clock వరకు 24th ర్యాంక్ అంటే మనకి కష్టం. నెక్స్ట్ 66 kgs కేటగిరీ మొహమ్మద్ ఆరిఫ్ 31 పొజిషన్లో ఉన్నాడు. సో ఇది కూడా మనం పంపించలేము. 74 kgs కేటగిరీ పి అంజి సంపత్ 477.5 అన్నది 29th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ 83 kgs కేటగిరీ పి దినేష్ 492.5 30 పొజిషన్లో ఉంది. 93 kgs కేటగిరీ ఐ సుధీర్ 28 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ 105 kgs కేటగిరీ డి చైతన్య కుమార్ 22 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ 120 kgs కేటగిరీలో ఎస్ సాయి సుధీర్ 13th పొజిషన్లో ఉంది. భయ్య చూశారు కదా, ఇది కాంపిటీషన్ ఏం కాదు, ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలక్షన్స్. జస్ట్ సెలక్షన్స్ మాత్రమే ఇది. ఇప్పుడు జరిగిన ఈ సెలక్షన్స్లో అయితే నా స్క్వాట్లో 160 kg, బెంచ్ ప్రెస్లో 100 kg. బెంచ్ అసలు ప్రాపర్గా లేదు అక్కడ, అంటే పూర్తిగా జారిపోయింది. సో నేను 2 calls చేసా, థర్డ్ కాల్ నేను ఇవ్వలేదు కూడా మరి, అంటే క్రాంప్స్ కూడా వచ్చేస్తాయి. సో బెంచ్కి అయిన తర్వాత డెడ్ అయితే నా 5 kgs ఎక్స్ట్రా చేసి నా పిఆర్తో చేసా, 217.5 చేసా. అంటే ఫస్ట్ కాల్ 205, సెకండ్ కాల్ 212.5, థర్డ్ కాల్ 217.5 kg ఇచ్చా. ఇలా నా ఓవరాల్ టోటల్ వచ్చేసి 477.5 kg వచ్చింది. నాకైతే నా కేటగిరీలో నాకు గోల్డే వచ్చింది, JNTU యూనివర్సిటీ తరపున కాబట్టి వచ్చింది. బట్ నాకు సెలక్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే వీళ్ళు అంటే యాక్చువల్గా ఏ యూనివర్సిటీ తరపున వెళ్ళినా వాళ్ళ కేటగిరీలో గోల్డ్ వాళ్ళకి అంటే ఇండియా అంటే ఆల్ ఇండియా యూనివర్సిటీ తీసుకెళ్తారనమాట. వీళ్ళు ఎలా పెట్టుకున్నారంటే టాప్ 20, టాప్ 25 ఇలా ప్రీవియస్ ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలక్షన్స్ రిజల్ట్స్ పెట్టి తీసుకున్నారు. నాకైతే ప్రీవియస్ అంటే 2024 ఆల్ ఇండియా యూనివర్సిటీ తరపున అంటే ఆ మెన్స్ రిజల్ట్తో పాటు నాకు 28th ప్లేస్ వచ్చింది. సో నాకు అందువల్ల నాకు సెలక్షన్స్ ఇవ్వలేదంట అనేసి ఇలా చెప్పారు నాకు అక్కడ సెలక్షన్స్ డిసైడ్ చేసేవాళ్ళు. సో నేను రిగ్రెట్గా ఫీల్ ఏమీ అవ్వడం లేదు. మళ్ళీ నా స్టేట్స్లో నా బెస్ట్ ఇస్తా. స్టేట్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ ఎన్ని రోజులు లేదు, 45-50 డేసే ఉంది, ఇంకా బెస్ట్ ఇద్దాం ఈసారి. ఓకే, నేను ఎంత బేగా కాలేజ్ లైఫ్ స్టార్ట్ చేస్తూ ఇలా ఇంప్రూవ్ అవుతున్నా.
సో నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నా అనేసి ప్రతి వీడియోలో చేస్తుంటా. నాకు అప్పటి వరకు ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోని